అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ల్యాబ్ లో శాంపిల్ సేకరిస్తుండగా విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ అప్పలనాయుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని యాజమాన్యం కేజీహెచ్ కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్మికుడు సి షిఫ్ట్ కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి సిప్పిపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిప్పిపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 నష్టపరిహారం ఇప్పించారు, అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఐటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తారు.